తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నిరసన చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ను వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇక విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా అయిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో పసిపిల్లలకి త్రాగు వాటర్ అందించలేని దీన స్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీనికి ఉదాహరణ తీసుకుంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎన్నో స్కూల్స్ సాక్షి పత్రిక దీన్ని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందించింది. ఈ పత్రికలో చూస్తే మనకి విద్యార్థులకు తాగునీరు కనీస సౌకర్యం కూడా లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఈరోజు తల్లికి వందనంలో ప్రతి విద్యార్థి దగ్గర స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి 2,000 రూపాయలు కట్ చేస్తున్నారు. ఏమి స్కూల్ మెయింటెనెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించలేని విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ విద్యార్థులకు తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉండే శ్రద్ధ విద్యార్థుల పట్ల గాని మధ్యాహ్నం భోజన పథకంలో గాని చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.